మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది ఆయా గ్రామాలకు తరలి వెళ్లారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరిన్ని వివరాలను బాలకృష్ణ అందిస్తారు. గ్రామ పంచాయతీ సంగ్రామానికి కౌంటౌన్ స్టార్ట్ అయింది. 21న జరిగే తొలి విడత ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కూడా రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అలాగే ఎన్నికల సిబ్బంది అంతా కూడా బస్సులో వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. సజావుగా సకాలంలో ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి తీసుకోవడం, ఎన్నికలు నిర్వహించడం, దీంతోపాటు రిటర్న్ సేఫ్గా తిరిగి రావడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ప్లానింగ్ ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాలు, దీంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీకి సంబంధించి వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి. జీపీ ఎలక్షన్స్ మొదటి ఫేజ్ మహబూబ్నగర్ జిల్లా దృష్ట్యా నారాయణపేట, మక్తల్ కాన్స్టిట్యూయెన్స్ నియోజకవర్గాలలో అక్కడ స్థానికంగా మొత్తం 10 మండలాలకు 130 బస్సులు అవసరం ఉన్నది. అక్కడ అవైలబుల్ బస్సులు 50 యూనిట్ల 80 బస్సులను ఇటు దేవరకథల నుంచి, కోస్గి నుంచి, కోయలకొండ నుంచి అరేంజ్ చేశాము. మిగిలిన ఒక 30 బస్సెస్ సీసీ బస్సులు ప్రత్యేకంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ నుంచి, ఇవన్నీ ప్రైవేట్ బస్సెస్, ఫ్యాక్టరీ బస్సెస్, వీటిని కలెక్టర్ గారు ఏమన్నారంటే ఒక 1500 మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి స్టాఫ్ సిబ్బంది, ముఖ్యంగా లేడీస్ సిబ్బంది వెళ్తారు. వీళ్ళను సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావడం, పోవచ్చు తీసుకురావడం. సో ప్రతి మండలానికి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ దృష్ట్యా దామరగిద్దకు 5 బస్సులు, నార్వాకు 4 బస్సులు, నారాయణపేట 5 బస్సులు, కోయిలకొండ 3 బస్సులు, మాగనూరు 3, ధనవాడ 3, కృష్ణా 2, నార్వా ప్రతి మండలాన్ని, ఊట్కూరు ప్రతి మండలాన్ని బస్సుకు మినిమం 2 బస్సులు అరేంజ్ అయ్యేటట్టు చేసుకొని, దీనికి ఆర్టీఏ సిబ్బంది, ఇక్కడ నుంచి డీజిలు, బత్తాలు అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మాకు ముఖ్యంగా మా స్టాఫ్లో ఉన్న నరేష్ గారు, కృష్ణవేణి, మా ఇన్స్పెక్టర్సు, మా కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, అదేవిధంగా మాకు కోఆర్డినేట్ చేస్తున్నటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఇవన్నీ వీళ్ళందరూ ఏ ఎంప్లాయీస్ మహబూబ్నగర్ వెళ్తున్నారో మళ్ళీ వాళ్ళు అదే మండలాలకు పోయి ఎలక్షన్ అయితే కూడా మళ్ళీ ఇదే బస్సులో అర్ధరాత్రిలో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండేట్టు కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ బస్సెస్ ఏ టైం వరకు ఆ స్టేషన్స్ రీచ్ అవుతాయి, వాళ్ళు అక్కడ నుంచి ఎట్లా వెళ్తారు? ఈ బస్సెస్ ప్రతి మండలం ఎంపీటీ ఆఫీస్కి వెళ్తుంది. ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ సాయంత్రం లోకల్ డ్యూటీ చేస్తుంది. ఈ బస్సెస్ ఆ మండలంకి అలాట్ చేసాం. సిబ్బంది కూడా అదే మండలంకి వెళ్తారు, సిబ్బంది కూడా అదే మండలం డ్యూటీ చేస్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి 11, 12 అయినా మళ్ళీ ఇదే బస్సులో రావచ్చు. అది ముఖ్యం ఫెసిలిటీ. రిటర్న్ వచ్చినప్పుడు ఫెసిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇది మహబూబ్నగర్ జిల్లాలో 1660 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే మహబూబ్నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాగర్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉంటే జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తొలి విడతకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల సిబ్బందిని అంతా కూడా సజావుగా గమ్యస్థానాలకు చేర్చడం, అక్కడ ఎన్నికల విధులు ముగించుకున్న తర్వాత వాళ్ళని సేఫ్గా గమ్యస్థానాలకు తీసుకురావడానికి ఏర్పాట్లని చేశారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.